ఒక ప్రశాంతమైన ఉదయం. పక్షులు కిలకిలా చెబుతున్నాయి. పెద్దమ్మగారు నెమ్మదిగా నడుస్తున్నారు. ఒక చేతిలో కర్ర, ఇంకొక చేతిలో బరువైన కూరగాయల సంచి. ఆమె అలసటతో నడుస్తున్నారు, కానీ ముఖంలో మంచితనమే కనిపిస్తోంది. పక్కనే ఉన్న తోట గేటు వెనుక నుంచి ఓ 7 ఏళ్ల పిల్లాడు చూస్తున్నాడు. ఆమెను చూసి తల తిప్పి ఆలోచిస్తాడు. ఆ తర్వాత గేట్ తెరచి బయటకు పరిగెత్తి ఆమె వద్దకు వస్తాడు. వాళ్ళు రోడ్డు దాటి వెళ్లాల్సి వచ్చింది. పిల్లవాడు పెద్దమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కార్లు ఆగిపోయాయి. వీధిలోని వాళ్ళు చిరునవ్వుతో చూశారు. వారు ఇద్దరూ సురక్షితంగా రోడ్డును దాటి ముందుకు నడిచారు. చిన్నారి దగ్గరికి వచ్చి అంటాడు, నేను మీకు సహాయం చేయనా అత్తయ్య? పెద్దమ్మ ఆశ్చర్యపోతూ చిరునవ్వుతో స్పందిస్తారు. ఓయ్ బాబూ, ధన్యవాదాలు. ఆ పిల్లవాడు సంచిని ఎత్తుకుని ఆమె పక్కన నడవసాగాడు. పెద్దమ్మ ఇంటికి వచ్చారు. ఎర్ర తలుపు, పూల కుండలతో నిండిన బంగ్లా. పిల్లవాడు సంచిని ఉంచి చిరునవ్వుతో నిలిచాడు. పెద్దమ్మ ముచ్చటగా నవ్వుతూ ఆయన తలనునే కొరికి సంచిలోంచి ఓ మిఠాయి తీసి ఇచ్చారు. చివరి సందేశం. పెద్దమ్మ నెమ్మదిగా అతన్ని చూస్తూ చిరునవ్వారు. ఆమె మెల్లగా చెప్పారు, చిన్న చేతులు, పెద్ద హృదయం.